जीवन का सुख सारा, अनुपम प्यार तुम्हारा। सागर से गहरा गगन से ऊंचा, बाबा है प्यार तुम्हारा। शिव बाबा प्यार तुम्हारा। शिव बाबा प्यार तुम्हारा। सागर से गहरा गगन से ऊंचा, बाबा है प्यार तुम्हारा। शिव बाबा प्यार तुम्हारा। शिव बाबा प्यार तुम्हारा। सागर से गहरा गगन से ऊंचा, बाबा है प्यार तुम्हारा। शिव बाबा प्यार तुम्हारा। शिव बाबा प्यार तुम्हारा। सागर से गहरा गगन से ऊंचा, बाबा है प्यार तुम्हारा। शिव बाबा प्यार तुम्हारा। सागर से गहरा गगन से ऊंचा, बाबा है प्यार तुम्हारा। शिव बाबा प्यार तुम्हारा। ओम शांति। ఈరోజు 18th జనవరి స్మృతి దివస్ బాగా చెప్తారు. सदाकाल का समर्ति दिवस मनाने के लिए शिक्षाएं అంటే ఒకరోజు మాత్రమేనా స్మృతి దివస్ సమర్తి దివస్
అయితే సదాకాలం ఎట్లా మనకు స్మృతి ఉండేది, సదా స్మృతి దివస్, మరి సదా సమర్థి దివస్ కావాలి. బాబాకు ఏమేమి శబ్దాలు చాలా ఇష్టం. ఒకటి సదా శబ్దం ఇష్టం, ఇంకొకటి సత్యత చాలా ఇష్టం, ఇంకొకటి సంపన్నత, పర్ఫెక్షన్ చాలా ఇష్టం. ఏ పని మనం చేసినా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. చిన్న చిన్న పని కూడా పర్ఫెక్ట్గా చేస్తేనే సమర్థి అనేది వస్తుంది. అర్థమైందా? సమర్థ స్వరూపం. మరి ఏం మనం చేస్తాము, ధారణ అది సదా ఉండాలి, మరి సత్యంగా ఉండాలి. సో సదా మరి సత్యత మరి పర్ఫెక్ట్గా చేసేది బాబాకు చాలా ఇష్టం. అట్లా చేస్తేనే మనం చాలా ఫాస్ట్గా సంపన్న అవుతాం. సో మన జీవనాన్ని లక్ష్యమే ఏమి, పర్ఫెక్షన్ కదా, సంపూర్ణ కావాలి. అయితే అది ఒకరోజు 2 రోజులు చేస్తే కాదు, సదా చేస్తూ ఉండాలి. అట్లనే ఈరోజు బాబా 18 जनवरी 79 చెప్పినారు, आज सभी बच्चे विशेष साकार याद प्रेम स्वरूप की स्मृति में ज़्यादा रहते हैं. ये रोज़ बाबा ప్రేమ స్వరూప స్థితిలో ఎక్కువగా ఉన్నారు. 18 जनवरी ఒక రోజేనా, ఇప్పుడు కూడా ప్రేమ స్వరూపాలం చేశారా? ఈరోజు ప్రేమ స్వరూప్ ఏమి లీనమైపోవాలి, మగ్న అవస్థ, లగన్ మే మగన్ అవస్థ అనుభవం చేసినారా? ఈరోజు పాయింట్ మధుబన్ నుంచి వచ్చింది. साकारी सो आकारी बाप सभी के नयनों में समाये हुए हैं. अमृत वेले से लेकर देश विदेश के बच्चों की याद के संदेश सारे वतन में वायुमंडल की रीति फैली हुई थी. प्रेम के आंसुओं की मालाएं वतन को सजा रही थी. అంటే ఈరోజు అందరూ ప్రేమ స్వరూప స్థితిలో కూర్చున్నారు. అందరి కంట్ల బాబా చాలా ప్రీతిలో లీనమైన స్థితిలో ప్రతి ఒక్కరి కంట్ల కూడా బాబాని బాబా. తో అమృత వేళ నుంచి దేశ విదేశంలో ఉండే బిడ్డలందరం ఎంత ప్రీతిగా బాబా తలంపు చేసుకొని వాళ్ళ కంట్లో ఉండి వచ్చే నీళ్ళు ముత్యాలలాగా, అది సూక్ష్మవతాన్ని ముత్యాలతో డెకరేషన్ చేసినట్టుగా అయిపోయింది. ముత్యాలతో డెకరేషన్ ఎట్లా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ డెకరేషన్. అందరి కంట్లో వచ్చిన నీళ్ళంతా ముత్యాలు అయిపోయేసి మొత్తం వతన్ డెకరేటెడ్గా ఉంది. బాగా చూస్తారు. హరేక్ బచ్చా బ్రహ్మ బాప్ की लव में लीन हो गए थे. चारों ओर दिल के दिलरुबा की आवाज़ बाप दादा के पास पहुंच रही थी. हर एक के मन से बाप की महिमा के सुंदर आलाप साजों के समान वतन में गूंज रहे थे. బాగా చెప్తారు. ఈరోజు స్పెషల్గా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ బాబాది ప్రీతి, బ్రహ్మ బాబా పైన ఎంత ప్రీతి, ఆ ప్రీతిలో లీనమైపోయినారు. మరి అన్ని సైడ్ చూస్తే బ్రహ్మ బాబాది మహిమాది పాట ఎంత బాగా పాట పాడుతూ ఉన్నారు బిడ్డలు. బాబా దగ్గర పోయి చేరింది. అది వతన్లో చాలా సుందరమైన సాజోన్సే అంటే అన్ని ప్రకారమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వతన్లో మీ పాట మనసులో ఏం పాడతారో అదంతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా వతన్లో దాని ప్రతిధ్వని వస్తూ ఉంది. అట్లా చేసినారా ఈరోజు? అంత ప్రీతి, ఏం ప్రీతి!
రీతిలో ఎట్లా అయినారు. तो हर एक की आशाओं के दीपक जगे हुए वतन को जगमगा रहे थे. ప్రతి ఒక్కరిది ఆశా దీపం వెలిగి వతన్లో అది ఎంత బాగా మెరుస్తూ ఉంది. వతన్ది ఈరోజు చాలా పెద్ద శృంగారం. ఒకటేమో ముత్యాలతో శృంగారం, ఇంకొకటి మీ పాట ఇక్కడ ఏ మనసులో పాడతారో దాని మ్యూజికల్ సౌండ్ వతన్లో చాలా బ్యూటిఫుల్గా ప్రతిధ్వని అవుతూ ఉండింది. మీరు ఆత్మ జ్యోతి ఆశా దీపం, ఆ దీపం ఇక్కడ వెలుగుతూ ఉంటే వతన్లో అది మెరుస్తూ ఉండింది. బాప్ దాదా बच्चों के स्नेह को देख मुस्कुरा रहे थे. विदेशी और देशवासी बच्चे अपने बुद्धि योग द्वारा वतन में सब पहुंच गए. ఈ రోజు అందరూ దేశవాసి కానీ విదేశీయులు కానీ ఎంతమంది బాబా బిడ్డలు అందరూ బుద్ధి యోగం ద్వారా వతన్లో పోయి చేరినారు. బాబా అక్కడ చూసినారు మీ అందరినీ వతన్లో. ఏ టైంలో పోయినారా అందరూ? ఒక సెకండ్గా అయినా పోయినారా వతన్లో? ఈరోజు చాలామంది ఫుల్ టైం అక్కడే కూర్చున్నారు. కొందరు ఎంతో పోయినారు. याद का रिटर्न भी बाबा दे रहे थे. మీ లవ్లీన్ స్థితి ప్రేమ్ సాగర్ బాబా దాని రిటర్న్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరెవరు నిజంగానే పోయి ప్రేమ్ సాగర్లో లీనమైపోయినారు ప్రీతిలో, వాళ్ళందరికీ ఈరోజు బాబా ప్రీతిది రిటర్న్ కూడా ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు? ప్రీతిది రిటర్న్. మీ మనసులో ఆ ప్రీతి భగవాన్ ప్రీతి ఫస్ట్ నంబర్ ఆత్మ ఎవరు శ్రీకృష్ణ అయిపోతారు బ్రహ్మ బాబా, వాళ్ళ ప్రీతి మీకు బాగా అనుభవం అయిందా? అనుభవం చేసినారా? బాబా ఇచ్చే ఆ శక్తి మీకు అనుభవం అయిందా? प्रीति का प्रेम का शक्ति. बच्चे बाप से पूछते हैं हम सबसे पहले अकेले వతన్వాసి క్యూ బని. బిడ్డలు అందరూ అడుగుతారు బాబాని, ఏమీని అడుగుతారు? మేమందరూ ఇక్కడే ఉండేటప్పుడు మీరు మొదట్లో వతన్వాసి ఒకరే పోయిసి ఏం చేస్తారు పైన అట్లా అని అడుగుతారు బిడ్డలందరూ. మెజారిటీ బచ్చోంకి యహీ స్నేహ కా సవాల్ తా. మెజారిటీ బిడ్డలు ఇదే ప్రశ్న అడుగుతారు, పైన ఏం చేస్తూ ఉంటారు మీరు ఒకరే? మా దగ్గరే ఉండొచ్చు కదా ఇక్కడ. तो बाबा ఏం చెప్పారు? बाबा बोले जैसे आदि में स्थापना के कार्य प्रति साकार रूप में भी निमित्त एक ही बना. अलग की तार पहले एक को आई सेवार्थ. सो सर्वस्व त्याग मूर्त एक अकेला बना था, जिसको देख करके बच्चों ने फॉलो किया है. त्याग और भाग्य दोनों में नंबर 1 బాప్ నిమిత్ బాని. అంటే బాబా చెప్తారు, అంటే బిడ్డలేమో అడుగుతారు నువ్వు మొదట్లో ఒక్కరే పోయి ఏం చేసేది అట్లా. బాబా చెప్తారు రిటర్న్లో మొదట్లో ఎప్పుడు శివబాబా దగ్గర ఉండి టెలిగ్రామ్ వచ్చింది, అప్పుడు బ్రహ్మ బాబా ఒక్కరే అన్నీ చేసానికి నిమిత్తంగా ఉంటుంది. అప్పుడు ఎవరు ఒక్కరు కూడా బిడ్డ బాబా దగ్గర లేదు. శివబాబా వచ్చిన వెంటనే త్యాగ్ మూరత్ తపస్వి మూరత్ ఒకరే అయినారు బ్రహ్మ బాబా. ఈ స్థాపన కార్యంలో ఫస్ట్ నంబర్ కూడా బ్రహ్మ బాబా ఒకరే ఫస్ట్. అర్థమైందా? ఒక్కరే ఈ పని అంతా చేసేది స్టార్ట్ చేస్తున్నారు. ఏ పని? స్థాపన కార్యం. ఆ విధంగా అంటే ఎప్పుడు ఒక్కరు చేసేది స్టార్ట్ చేస్తారు, అప్పుడు అందరూ ఫాలో చేస్తారు. ఫాలో ఫాదర్ చేసినారు. ఆ విధంగా పైన పోయింది కూడా బాబా
ఒక్కరే ఎందుకు అవసరం అంటే మిగతా వాళ్ళు కూడా బాబాని ఫాలో చేస్తారు, వతన్ వాసి అయిపోతారు, అవ్యక్త వతన్ వాసి. ఒకవేళ బాబా కిందోనే ఉంటారు అనుకోండి, అందరి బుద్ధి ఎక్కడ ఉంటుంది? కిందోనే ఉంటుంది. అర్థమైందా? మన అందరి బుద్ధి పైన పోవాలని, అవ్యక్త స్థితిని అనుభవం చేయాలని చెప్పి బాబా ఫస్ట్ పోయి అక్కడ కూర్చున్నారు. అర్థమవుతుందా ఎందుకు పోయినారు? బాబా బ్రహ్మ బాబా సాకార్లో ఉంటే మనం కూడా ఎప్పుడు చూసినా సాకార్లోనే ఉంటాం. अव्यक्त वतन वासी दानिकोसर में आईना. अभी अंत में भी बच्चों को ऊंच उठाने के लिए, अव्यक्त बनाने के लिए बाप को अव्यक्त वतन वासी बनना पड़ा. అంటే ఇప్పుడు బిడ్డలందరూ శ్రేష్టంగా అయ్యేదానికోసం, అవ్యక్త వతన్ వాసి అయ్యేదానికోసం తండ్రి ఒకరే పోయి మొదట్లో అవ్యక్త వతన్ వాసి కావలసిందిగా ఉంది. तो इस साकारी दुनिया में दुनिया से ऊंच स्थान कौन सा है? अव्यक्त वतन, उसको अपनाना पड़ा. तो अभी बाप कहते हैं, बाप समान स्वयं को और सेवा को संपन्न कर. బాబా చెప్తారు, ఈ ప్రపంచం నుంచి పైన ఉండే స్థానం ఏది? శ్రేష్ఠ స్థానం అవ్యక్త వతన్. అందుకోసం ఈ శ్రేష్ఠ స్థానంలో పోయి కూర్చున్నారు. మన మనసు బుద్ధి కూడా అంతే శ్రేష్ఠ స్థానానికి పోవాలి. ఇప్పుడు బాబా చెప్తారు, మీరు కూడా నా సమానం స్వయంన సంపన్నం చేసుకోండి, సేవాని కూడా సంపన్నంగా చేయండి. బాబా పైన పోయి కూర్చున్న తర్వాత ఫాస్ట్గా సేవ జరిగింది. ఈ సాకార శరీరాన్ని వదిలేసి అవ్యక్త వతన్లో ఉండి బ్రహ్మ బాబా చాలా ఫాస్ట్గా సర్వీస్ చేసినారు. అట్లా మనం కూడా ఎప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ ఉంటాము. అప్పుడే చాలామంది ఆత్మలకు వాళ్ళకి ఏం కావాలన్నా అది దొరుకుతుంది. మనం ఎప్పుడు చూసినా మన బుద్ధి ఈ సామాన్ ఆ సామాన్, ఈ వ్యక్తి ఆ వ్యక్తిలో తిరుగుతూ ఉంటే మనుషులకు మనకు ఏం తేడా ఉంది? ఏం తేడా ఉంది? వాళ్ళు దుఃఖంగా అశాంతిగా ఉన్నారు. ఎవరెవరు ఈ వ్యక్తుల గురించి, సామాన్ల గురించి, ప్రాబ్లమ్స్ల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసు ఎక్కడైనా శాంతిగా ఉంటుందా? లేదు. అందుకే బాబా చెప్పినారు, మీ మనసు అంతా శాంతిగా, సంతోషంగా, పవర్ఫుల్గా కావాలంటే మీరు కూడా నా సమానం అవ్యక్త వతన్ వాసి కావాలి. అంటే శరీరం ఏమో ఉంది, బాకీ మనసు బుద్ధిని అవ్యక్తలో తీసుకుపోవాలి. అప్పుడే మనుషులందరికీ కూడా శాంతి, సుఖం, ఆనందం దొరుకుతుంది. మనం ఎప్పుడూ దీంట్లోనే ఉంటే వాళ్ళు కూడా దాంట్లోనే ఉంటారు. వాళ్ళకు అనుభవమే కాదు, ఆత్మిక శక్తి అంటే ఏమి అట్లా మన బుద్ధిని పైన తీసుకుపోవాలి. అదే సేవ, మనస సేవ ఏమి? అవ్యక్త స్థితినే అనుభవం చేసేది. అందువల్ల బ్రహ్మ బాబా పోయి అవ్యక్త వతన్లో కూర్చున్నారు. అప్పుడైనా మన అందరం పైన పోయి అనుభవం చేస్తాం. तो बाप समान अव्यक्त वतन वासी बन जाओ. బాడీ ఏమో ఉంది మనకు, అయినా మనసు బుద్ధి ద్వారా మన అవ్యక్త వతన్ వాసి అయిపోవాలి. అప్పుడే ఆత్మిక స్నేహం, ఆత్మిక ప్రీతి అది అనుభవం అవుతుంది. మనుషులకు కూడా ఆ వైబ్రేషన్ పోతుంది మన ద్వారా. तो बाप दादा अभी भी आह्वान करते हैं, देर किसकी है? బాబా చూసారు, నేను ఇప్పుడు కూడా మీ అందరిని పిలుస్తాను, పైన వచ్చేయండి. లేట్ ఎందుకు? లేటర్ దేనికి? లేటర్ డ్రామానే లేట్ చేస్తుందా? బాబాను అడుగుతారు, డ్రామాకి దేర్ హై అంటే ఈ డ్రామాలో ఇంకాను మనకు పోయి అక్కడ కూర్చునేది లేట్. వినాశం కొంచెం టైం ఉందా లేదా?
అంతే. అప్పటి వరకు మనందరం ఇక్కడ ఉంటాం. ఈరోజు ఏం విన్నారు? వాణి, ఉదయాన్ని వాణి. ఎప్పటి వరకు మనం ఇక్కడ ఉంటాము అప్పటి వరకు ఏదో ఒకటి. అయితే మనం పైన పోతే మన సంపన్న స్థితి వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ ఉండే పైన ఉండే స్థితిని అనుభవం చేస్తే సంపన్న అయ్యి పైన పోవాలి. సో డ్రామా మేబీ నిమిత్ కారణ్ క్యా హై అంటే డ్రామా లేట్ అని చెప్తూ ఉంటారు, కానీ డ్రామాలో కూడా కారణం ఏమి? నిమిత్ కారణం ఎవరు? सिर्फ एक छोटी सी बात दृढ़ संकल्प रूप से धारण करो तो सदा काल का मिलन होता जाएगा. బావ చెప్తారు, ఒక చిన్న మాటది ప్రతిజ్ఞ అంటే దృఢ సంకల్పం ధారణ చేసుకోండి, అప్పుడు మీరు సదాకాలం బాబాని మిలన్ చేస్తూనే ఉంటారు. ఏమి అది చిన్న మాట? జైసే ఆజ్ కే దిన్ सहज योग निरंतर योगी एक बाप दूसरा न कोई इस स्थिति में स्थित रहे, ऐसे ही सदा अमर भाव के वरदानी बन तो क्या होगा? सदा काल के लिए जुदाई को विदाई मिल जाएंगे और सदा मिलन की बधाई होती रहेगी. అంటే నిరంతరంగా మనం, నిరంతరం అంటే సదా సహజ యోగి, సదా నిరంతర యోగి, సదా ఏక్ బాప్ దూసరా నాకు ఈ స్థితిలో ఉండాలి. ముఖ్యంగా ప్రతి జనవరి 18 అందరూ ఉదయం నుంచి రాత్రి వరకు ఈ స్థితిలో ఉంటారు. అయితే ఒకరోజే ఉంటారు అందరూ. చాలామంది మరి పురుషార్థం చేసేవాళ్ళు నిరంతరంగా ఆ స్థితి ఉంటుంది. అయితే సాధారణంగా ఇంట్లో ఉండి వస్తారు, అక్కడ పోదారు, ఇక్కడ పోదారు, ఏదో పని చేస్తారు, నిరంతరం లేదు. 18th జనవరి మాత్రం అది నిరంతరంగా ఉంటుంది ఆ రోజంతా. సహజ యోగి, నిరంతర యోగి, ఏక్ బాప్ దూసరా నా కోయి స్థితి. అర్థమైందా? సో దీని అమర్భవ వరదానం మనం తీసుకోవాలి. ఒకరోజుకే కాదు ఈ వరదానం. ఏ వరదానం? నిరంతర యోగి, సహజ యోగి, ఏక్ బాప్ దూసరా నా కోయి. ఇది అమర్ అయిపోవాలి. అమర్భావ వరదానం ప్రాప్తి చేసుకోండి రోజు. అందుకే ఈ 18th జనవరికు, జనవరి 18th వచ్చింది ముందు రోజు ఆ స్థితిని అనుభవం చేసానికి ఈ పాయింట్స్ మీకు. तो सदा काल के लिए అప్పుడు మనం జుదాయికో విదాయి కరు. జుదాయి అంటే సపరేట్ అయ్యి, ఒకసారి బాబాని మిలన్ చేసేది, ఒకసారి బుద్ధి ఎవరికి ఇక్కడ పోయి ఇక్కడ పోతుంది. దాని సెండ్ ఆఫ్ ఇచ్చేయాలి. దెన్ జుదాయికో విదాయి దేన. జుదాయి అంటే వేరే అయ్యేది. ఆ వేరే అయ్యే మాటని సెండ్ ఆఫ్ ఇచ్చేయాలి. సదా మరి బాబాని మనం మిలన్ చేస్తూ ఉంటే బాబా బధాయి అంటే శుభాకాంక్ష చేస్తారు. స్నేహ స్వరూప్ మే సమాన్ స్వరూప్ మే పరివర్తన్ కర్. స్నేహం ఏమో ఉంది ఇప్పుడు అందరికీ, శివబాబా పైన, బ్రహ్మ బాబా పైన. అయితే బాబా చెప్తారు, ఆ స్నేహ స్వరూపాన్ని సమాన్ స్వరూపంలో పరివర్తన చేసుకోండి. ఏం సమాన్? బాప్ సమాన్ ఒకటి, ఇంకొకటి మనం నిరంతరంగా ఒకే రకంగా ఉండేది, సమాన స్థితిలో ఉండాలి. तो जैसे जिस भी आत्मा से स्नेह होता है तो स्नेह का स्वरूप क्या होता है? బాబా అంటారు, సపోజ్ మీకు ఎవరిపైన స్నేహం ఉంటే స్నేహాన్ని స్వరూపం ఏముంటుంది? స్నేహాన్ని స్వరూపం మీకు అనుభవం ఉందా లేదా?
ఎవరిపైన మీకు స్నేహం ఉంటే మీరు ఎట్లా ఉంటుంది, మీ మనసు ఎట్లా ఉంటుంది? जो स्नेही को पसंद हो वो स्नेही को भी पसंद होगा. మన ఫ్రెండ్కి ఏమి ఇష్టమో అదే మనకు కూడా ఇష్టమవుతుంది. అందుకే ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే హీ లవ్స్ హిస్ డాగ్ ఆల్సో అని చెప్తారు. ఫ్రెండ్, ఒక ఫ్రెండ్కు ఆ కుక్క, దాని పెట్ కుక్క చాలా ఇష్టం. ఆ ఫ్రెండ్కు ఇంకొక ఫ్రెండ్ వాడికి కూడా ఆ కుక్క చాలా ఇష్టం. అంటే మన ఫ్రెండ్కు ఏది ఇష్టమో అది మనకు కూడా ఇష్టమవుతుంది. మీకు అనుభవం ఉందా లేదా? ఎవరి దగ్గర మీకు ఫ్రెండ్షిప్ ఉండింది ఇప్పుడు వరకు? లౌకికంలో చూసుకున్నారా? అట్లా లౌకికంలో మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు? అయితే కొందరు ఇంటిమేట్ అంటే ఫ్రెండ్ ఎంత క్లోజ్గా ఉంటారంటే వాళ్ళకు ఏది ఇష్టమో అది వాళ్ళకి ఇష్టమవుతూ ఉంటుంది. మన ఫ్రెండ్ ఎవరు? ఇప్పుడు మన ఫ్రెండ్ బాబా లేదా? మరి బాబాకి ఏమేమి ఇష్టమో అది మనకు కూడా ఇష్టం కావాలి. ఏమేమి ఇష్టం బాబాకు తెలుసా మీకు? తినే ఐటమా? ఏమి ఐటమ్? ఏ ఐటమ్ ఇష్టం బాబాకు? ఫ్రెండ్కో జో పసంద్ హై అదే మనకు కూడా ఇష్టం కావాలి. అన్ని విధాలు లౌకికంలో ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటే ఒకరికి ఏమి ఇష్టమో అదే ఇంకొకరికి కూడా ఇష్టం అవుతుంది. అన్నీ తినేది కానీ, తాగేది కానీ, డ్రెస్ కానీ అన్నీ. తో చల్నా, ఖానా, పీనా స్నేహికు జో పసందే వోయి పసంద్ హోంగా. అన్నిట్లో ఫ్రెండ్కు ఏమి ఇష్టమో తినే దాంట్లో కానీ, తాగేది కానీ, డ్రెస్సింగ్లో కానీ, స్లిప్పర్స్ కానీ, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే రకంగా అన్నీ వేసుకుంటారు. ఏంటంటే ఇద్దరికి అదే ఇష్టమైపోతుంది. ऐसे ही बाप से स्नेह है. जानते हो बाप का स्नेह किससे है? మీకు తెలుసా బాబాకు స్నేహం దేంట్లో ఉంది? తెలుసా తెలీదా? బాబాకి ఏ భోగం ఇష్టం? దిల్ పసంద్ అదే నా ఇష్టం లేదు. అయితే బాబాకు ఏమి ఇష్టం చూడాలి, సరిగ్గా చూడాలి. మీకు కూడా అదే ఇష్టం ఉండాలి. అర్థమైందా? అప్పుడే మీకు బాబా దగ్గర ఫ్రెండ్షిప్ ఉంది అని అర్థం. ఫ్రెండ్కు ఏమి ఇష్టమో అదే మనకు ఇష్టం ఉండాలి. బాప్కు సదా క్యా పసంద్ హై? क्या पसंद है? अपनी दिल पसंद नहीं, लेकिन స్నేహి బాప్కే దిల్ పసంద్. అంటే నాకు ఇష్టం వచ్చింది నేను చేయాలని ఉండకూడదు. తండ్రికి ఏమి మనసులో ఇష్టమో అది మనం చేయాలి. అర్థమైందా లేదా? అప్పుడే బాబాకు మనకు ఫ్రెండ్షిప్ సదా ఉంటుంది. సదా ప్రీతిని అనుభవం చేసుకొని సదా బాబా ఎక్కడ ఉంటే మనం కూడా అక్కడే ఉంటాం. తో సదా జో భీ సంకల్ప్ కర్. వినండి ఏమి ఇష్టాన్ని. తో సదా జో భీ సంకల్ప్ కरो, जो भी कर्म करो, पहले ये सोचो कि स्नेही बाप को ये दिल पसंद है. మనం ఏ మాటలు మాట్లాడేది ముందు, ఏ సంకల్పం చేసేందుకు ముందు, ఏ కర్మం చేసేందుకు ముందు మనం చూడాలి. నా ఫ్రెండ్ శివబాబా స్నేహి వాళ్ళకి అది ఇష్టం ఉంటుందా లేదా అని. అది ఇష్టం ఉంటే మనం చేయాలి. అంటే బాబాకి ఇష్టం ఉంటే మనం చేయాలి. బాబాకి ఏది ఇష్టం లేదో అది మనం చేయకూడదు. అప్పుడే ఫ్రెండ్షిప్ సరిపోతుంది, సమానత ఉంటుంది. బాబాకి ఏమంతా ఇష్టం లేదో అదన్నీ మనం చేస్తే ఎక్కడైనా ఫ్రెండ్షిప్ ఉంటుందా? ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఒకరు చెప్తారు నాకు ఇట్లా పోయేదే ఇష్టం,
ఇంకొకరు చెప్తారు నాకు ఇట్లా పోయేదే ఇష్టం అని. ఎక్కడైనా ఫ్రెండ్షిప్ ఉంటుందా? ఆపోజిట్ డైరెక్షన్ లేదు, సేమ్. సో పని చేసేందుకు ముందు, ఏదైనా కార్యం చేసిన ముందు అది బాబాకు ఇష్టం ఉందా లేదా చూసుకొని బాబాని అడిగేసి చెయ్యాలి. ఏం సంకల్పం చేస్తారు ఆ సంకల్పాన్ని బాబా ముందు పెట్టి, బాబా నాకు ఇట్లా సంకల్పం వచ్చింది, మీకు ఇష్టమేనా అని అడిగేసి ఆ సంకల్పం ప్రాక్టికలీ చెయ్యాలి. అతని మీద నిభాయించే విధానం, ఫ్రెండ్शिप निभाइंचे विधान. अगर बाप को पसंद नहीं है तो लोग पसंद भी नहीं है. ఏదంతా బాబాకు ఇష్టమే లేదో అది లోక పసంద్ కూడా లేదు, మనుషులకు కూడా ఇష్టం కాదు. భగవాన్కు ఇష్టం వచ్చిందే అందరికీ ఇష్టం అవుతుంది. అది మనం చేస్తే అందరికీ బాగుంటుంది. బాబాకు ఇష్టం వచ్చిన మనం చేస్తూ ఉంటే మరి అందరికి కూడా ఇష్టమైపోతుంది. समझा? तो सिर्फ इतनी सी बात है, स्नेह के पसंदी से चलना है बस. ఈ రోజు నుంచి మనం ఎట్లా నడుచుకోవాలి? మన ఫ్రెండ్ బాబా వాళ్ళకి ఏమి ఇష్టమో అట్లా నడుచుకోవాలి. నేను ఎట్లా నడుచుకుంటే బాబాకి ఇష్టమో అట్లా నడుచుకోవాలి. బాబాకి ఎట్లా నడుచుకుంటే బాగుంటుంది, నేను ఎట్లా నడుచుకోవాలి అది బాగా స్వయం ఆలోచన చేసుకోండి. నేను ఏమేం చేస్తే బాబాకి ఇష్టం, ఏమేం చేస్తే బాబాకి ఇష్టం లేదు, ఈ రెండు బాగా తెలుసుకోవాలి. తెలుసా మీకు మనం ఎట్లా నడుచుకుంటే బాబాకి ఇష్టం? ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి. तो इतना रिटर्न सदा कर सकते हो ना, బాబాకి ఇష్టం వచ్చిందే నేను చెయ్యాలి, అంత రిటర్న్ చేసేది మీకు అవుతుందా? सर्व संबंध के स्नेह से इतना सा रिटर्न क्या मुश्किल है? బాబా అడుగుతారు. సర్వ సంబంధాన్ని స్నేహంలో ఇంత రిటర్న్ ఇచ్చేది మనకేం కష్టం? బాబాకి ఇష్టం వచ్చింది మాత్రమే నేను చెయ్యాలి. ఈ పాయింట్ని బాగా స్ట్రాంగ్గా బుద్ధిలో పెట్టుకొని ధారణ చేసుకోండి. అప్పుడు మనం ఏమైపోతాం? ఏమవుతాం? లోక్ పసందు అవుతాం, సర్వ సమర్థ స్వరూప్ అయిపోతాం. సర్వ సమర్థ భగవాన్ మన ఫ్రెండ్ చాలా సమర్థ, సర్వశక్తివాన్ జ్ఞాన్ సాగర్. వాళ్ళకి ఇష్టం వచ్చిందే మనం చేస్తే మనం కూడా ఏమవుతాం? మాస్టర్, సర్వశక్తివాన్ మాస్టర్, ज्ञान स्वरूप అయిపోతాం. तो आज के स्मृति दिवस को सदा काल के लिए समर्पी दिवस मानाओ. ये संकल्प कर, जो बाप को पसंद है, पसंदी है, वही मेरे भी पसंद. तो सदा बाप पसंद, लोग पसंद बनकर रहना. ఈ రోజు నుంచి ఏ పని చేసినా సరే, ఏ మాట్లాడినా సరే, ఏ సంకల్పం చేసినా సరే బాబాకి ఇష్టం వచ్చిందే నేను చెయ్యాలి, అదే నాకు కూడా ఇష్టం. అర్థమైందా? ఈ ఒక్క పాయింట్ని బాగా అండర్లైన్ చేసుకోండి. అప్పుడు లోక పసంద్ అయిపోతారు. అయితే దీని గురించి మీరు కొంచెం విచార సాగర్ మంతన్ చేయాలి. ఏమేమి ఇష్టమవుతుంది బాబాకు? दिल से किस होना, किसी भी संस्कार व परिस्थितियों के वशीभूत होना, अल्पकाल की प्राप्ति कराने वाली व्यक्ति व वैभव के तरफ आकर्षित होना, इन सब कमजोरी रूपी कलयुगी पर्वत को आज के समर्थ दिवस पर सब बच्चे दृढ़ संकल्प के अंगुली देकर
सदा काल के लिए समाप्त कर, अर्थात सदा काल के लिए విజయీ బన్. చూడండి ప్రాక్టికల్ ధారణ ఏమంటే, ఈరోజు ఉదయం కూడా బాబా చెప్పినారు, ఎవరిపైన అలిగిపోకూడదు. అర్థమైందా? ముఖ్యంగా బాబా పైన అలిగిపోకూడదు. ఎవరిపైన అలిగిపోయి చదువు స్టాప్ చేయకూడదు. ఇట్లా చెప్పకూడదు, నేను ఇంట్లోనే కూర్చుంటాను, వీళ్ళు ఏం సర్లేదు, వాళ్ళు సర్లేదు, అట్లా చెప్పకూడదు. నిరాశ కాకూడదు. నిరాశ అయ్యేదాన్ని స్టాప్. మరి ఏదైనా సంస్కారం, పాత సంస్కారం, ఆ పాత సంస్కారం బాబాకు ఇష్టం లేదు, మనకు ఇష్టం లేదు, అదే ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. మన పాత సంస్కారం ఎవరికైనా ఇష్టమా? మనకు కూడా ఇష్టం లేదు. మన పాత సంస్కారం ఎంత అశుద్ధ సంస్కారం పాతది. అందుకే కదా మనం ఇంత కిందుగా వచ్చేసాం. దాని సదాకాలం స్టాప్. మరి పరిస్థితికి వశీభూతోన, ఏదైనా పరిస్థితి వస్తే దానికి వశమయ్యేది స్టాప్ చేయండి. ఏమేమి స్టాప్? నిరాశ అయ్యేది, అలిగిపోయేది, పాత సంస్కారానికి వశమయ్యేది, పరిస్థితులకు వశమయ్యేది, మరి అల్పకాల ప్రాప్తి చేయించే వ్యక్తి వైభవం, దానిపైన ఉండే ఆకర్షణ అయ్యేది, ఇదన్నీ వీక్నెస్, కలియుగాని సంస్కారం. సో ఈ కలియుగాని పరివర్తన చేయాలంటే మనం ఇదంతా కూడా వదిలేయాలి. ఇదన్నీ కలియుగాని లక్షణాలు. నేను ఆత్మ బ్రాహ్మణ్, సత్యమైన బ్రాహ్మణ్, పరమాత్మ స్నేహి ఆత్మ. నా లోపల కలియుగాని ఏ సంస్కారం కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? ఏమీనా అర్థమైంది? ఫుల్ పరివర్తన అంటే కలియుగ కొండనే మనం తీసేదానికి బాబాకు వేలు ఇచ్చేది అని అర్థం. గోవర్ధన్ పర్వతం, ఇది కలియుగాని పర్వతనే. ఫుల్గా తీసేదానికి మనం వేలు ఫింగర్ ఇచ్చేది. సదాకాలాన్ని పరివర్తన అర్థమైందా? అంటే విజయీ భావ వరదాన్ని దూరుతుంది మనకు. దీని అన్నిటిపైన విజయం ప్రాప్తి చేసుకోవాలి. దేని అన్నిటిపైన? ఫస్ట్ అలిగిపోయేది ఉండకూడదు, అది చాలా అశుద్ధ సంస్కారం. ఇంకొకటి నిరాశ అయ్యేది. నిరాశ కూడా దేంట్లో కాకూడదు. మన ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు దొరుకుతుందా లేదా? బాబా ఒక చిన్న పురుగుది ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆ చిన్న పురుగు ఎంత బుద్ధి ఉంది, సాలి పురుగు. ఇది వల చేసేటప్పుడు ఎన్నిసారి పడిపోతుంది, అయినా వదలదు. ఏం చేస్తుంది? ఫైనల్గా అది ఫినిష్ చేస్తుంది, దానికి వల కట్టేది. అట్లా మనకే లక్ష్యం పెట్టుకున్నాం జీవనంలో, దాని ప్రాప్తి కంపల్సరీ అయిపోతుంది చేస్తూ ఉంటే. మరి ఈ పాత సంస్కారం ఎవరికి ఇష్టం లేదు? మనకే మన పాత సంస్కారం ఇష్టం లేదు. పరిస్థితికి వశమయ్యేది ఇష్టం లేదు. అల్పకాల ప్రాప్తి ఉంటుంది చూడండి. కొందరు నేను మీకు ఇది ఇస్తాను, నువ్వు నా దగ్గర నేను నీకు అన్నీ చేస్తాను, వాళ్ళపైన ఆకర్షణ అయిపోతారు. కొందరికి ఎక్కువ డబ్బులు ఉంటుంది, వాళ్ళు చెప్తారు నేను నీకు డబ్బులు ఇస్తూ ఉంటాను, నువ్వు మాత్రం నాకు ఈ పొజిషన్ ఇస్తూ ఉండు. అదంతా అల్పకాల వ్యక్తి, అల్పకాల వైభవం. దాని ఆకర్షణ నుంచి దూరంగా ఉండాలి. తర్వాత అన్ని ప్రకారమైన కలియుగాని వీక్నెస్, దీని అన్నిటిని జయించాలి. అర్థమైందా? బాబాకు సహయోగం ఇవ్వాలి కలియుగాని పరివర్తన చేసేదాన్ని. అందుకే బాబాకి ఇష్టం వచ్చిందే మనం చేస్తే కలియుగాని కొండ
ఈజీగా మనందరూ చేరి తీసేయచ్చు. सदा विजय आपका तिलक है. विजय में मान तिलकम, विजय का तिलक. विजय आपके गले का माला है. विजय मान मेडल और हारम. विजय जन्म सिद्ध अधिकार है. सदा इस समर्थ स्वरूप में रहो. ये है स्नेह का रिटर्न. బావ పైన మనకు స్నేహం ఉందంటే మనం ఈ అన్నిటిపైన విజయాన్ని సాధించాలి. విజయం మన జన్మ సిద్ధ అధికారం. అర్థమైందా? అప్పుడే పరమాత్మ స్నేహానికి మనం రిటర్న్ ఇచ్చేది అని అర్థం. ఈ కలియుగానికి కొండను తీసేయాలి. ఇదని కలియుగానికి కొండలు. तो बाप बच्चों से पूछते हैं, जैसे ब्रह्मा बाप ने सारे ज्ञान का सार स्वयं में धारण कर बच्चों को फॉलो फादर करने की हिम्मत दी है. साकार रूप द्वारा अंतिम महावाक्य अमूल्य सौगात दी है. బావ చెప్తారు, బాబా బిడ్డలను అడుగుతారు, ఏ విధంగా బ్రహ్మ బాబా మొత్తం జ్ఞానాన్ని సారం దాని ధారణ చేసుకొని బిడ్డల ముందు ఎగ్జాంపుల్గా ఉన్నారు. నన్ను ఇట్లా ఫాలో చెయ్యండి అని ధైర్యంగా చెప్పినారు బ్రహ్మబాబా. మొత్తం నాలెడ్జ్ని ఫాలో చేసి వేరే ఎవరికి ఈ ధైర్యం లేదు చెప్పేదాన్ని, నన్ను ఫాలో చేయి నీకు సద్గతి వస్తుంది. ఎట్లా ఎవరిన ఫాలో చేసేది? బ్రహ్మబాబా ఒక్కరికి ఆ ఫుల్ పవర్. ఎందుకంటే శివబాబా చెప్తూ ఉంటే దాన్ని పూర్తిగా తన జీవనంలో తీసుకొచ్చి ఆ ముక్తి జీవన్ముక్తి స్థితి ఏముందో దాన్ని స్వయం అనుభవం చేసి మనకు కూడా చెప్పినారు. మీరు కూడా ఇట్లా ఫాలో చేస్తూ ఉంటే మీకు కూడా ఆ స్టేజ్ వస్తుంది ఎట్లా అని ఇంత ధైర్యంగా బాబా చెప్పినారు. మరి సాకార రూపంలో అంతిమ సమయాన్ని మహావాక్యం, చాలా అమూల్యమైన మహావాక్యం మనకు గిఫ్ట్గా ఇచ్చినారు. జ్ఞాపకం ఉందా? ఏమి ఆ గిఫ్ట్ను प्रैक्टिकल यूज చేయాలి. तो उस सौगात को स्वरूप में लाया. జ్ఞాపకం ఏమో ఉంది గిఫ్ట్, దాని స్వరూపంలో తీసుకొచ్చినారా? స్వరూపంలో తీసుకురావాలి. మరి బాగా చెప్తారు, सौगात की रिटर्न में बाप को स्वरूप बन दिखाया. శివబాబా ఎట్లా ఉన్నారు, బ్రహ్మబాబా ఎట్లా చేశారు, దాని స్వరూపాన్ని మన ధారణ చేసి అందరికి చూపించేదే ఆ గిఫ్ట్ రిటర్న్ ఇచ్చేది నా అర్థం. తో సిర్ఫ్ 3 బోల్ అంతే, 3 శబ్దాలే కదా. ఆ 3 శబ్దాలది స్మృతిని స్వరూపంలో తీసుకువచ్చేది. సాకార్ స్నేహకే రిటర్న్ మీ సాకార్ రూప్. మన బాబా చెప్తారు, మీకు నిజంగానే బ్రహ్మ బాబా పైన ప్రీతి ఉంటే బ్రహ్మ బాబా ఆ 3 మాటలు ఏం చెప్పినారు దాన్ని ప్రాక్టికల్గా తీసుకువచ్చేదే మీకు బాబా పైన ప్రీతి ఉంది అని అర్థం. చెప్పిన మాట వినాలనా లేదు, చెప్పే మాట వినలేదంటే బాబా కూడా ఏమి ఇష్టం. ఏమి చెప్పినారు మనం వినేదానికి 3 మాటలు. इन्हीं 3 बोल से बाप ने कर्मातीत अवस्था को पाया. బ్రహ్మ బాబా ఈ 3 శబ్దాల ఆధారంలో కర్మాతీత అవస్థని ప్రాప్తి చేసుకున్నారు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఆ 3టినే మన జీవనంలో ప్రాక్టికల్గా తీసుకువస్తూ ఉంటే మనం ఫాలో ఫాదర్ చేస్తున్నామని అర్థం. కర్మాతీత అవస్థకు ఇదే మనం చేయాలి. साकार बाप ने स्थिति का स्तंभ बन करके दिखाया. అక్కడ శాంతి స్తంభం ఉంది చూడండి, దాంట్లో ఏమేమి స్తంభాలు. స్తంభం అంటే తెలుసా ఏమి? స్తంభం అంటే సపోర్ట్, స్ట్రాంగ్గా ఉండే. ఇది స్తంభం ఉంది చూడండి, దేనికి సపోర్ట్? స్ట్రాంగ్గా ఉండాలి పిల్లర్.
అట్లా మనం కూడా స్తంభం కావాలి. స్తంభం అయ్యేదంటే చెప్తారు, స్తంభంలాగా నిలుస్తారని, గట్టిగా స్ట్రాంగ్గా దృఢంగా. అర్థమైందా? సపోర్ట్ ఉంటుంది అందరికీ. తో బాబా స్తంభం అయి చూపించినారు. ఆ స్థితిది స్తంభం, నిరాకారి, నిరంకారి, నిర్వికారి. అందుకే శాంతి అంటే శాంతి స్వరూప స్థితి, పవిత్రత, శక్తి, ప్రీతి అన్ని దాంట్లో చేస్తుంది. तो जिनके स्नेह में ये स्मृति स्तंभ बनाया है ना, మధుబన్లో శాంతి స్తంభం ఎందుకు చేస్తున్నామంటే బాబా చేసిన పని అట్లా స్తంభంలాగా, బాబా యాద్గార్ అది. తో ఐసే హీ తత్తత్వం అంటే మీరు కూడా నాలాగా చెయ్యండి అని అర్థం. అయిపోతారు. బాబా ఇట్లా స్తంభం అన్నిటికీ, మనం కూడా అట్లా అయిపోతాం. దేనికి గుణాలది స్తంభం, శాంతి స్తంభం, नॉलेज स्तंभ, शक्तिलो। तो जो विश्व के हर धर्म वाली आत्माएं धारणा स्वरूप स्तंभ आपको मानेंगे। అప్పుడు ఈ విశ్వంలో ఉండే సర్వధర్మ వాళ్ళు కూడా మనం ఏం చేస్తామో ధర్మ అర్థంగా అది వాళ్ళు ఫాలో చేస్తారు. మనమే దానికి స్తంభం, సత్యధర్మాని స్తంభం. అర్థమైందా? సత్యధర్మాని స్తంభం అంటే ఏమి? సత్యతని అంత స్ట్రాంగ్గా ఫాలో చేసేవాళ్ళు సత్యధర్మానికి స్తంభం అయ్యి అందరి ముందు మనం వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండేది. వాళ్ళు ఒప్పుకొని మనది చేసేది. వేరే ధర్మం వాళ్ళు కూడా మనం ఏమేమి చేస్తున్నామో వేరే ధర్మం వాళ్ళు కూడా కొంచెం చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే మీది మాది అని ఒకటిగానే ఉంది చెప్పేస్తారు. వాస్తవంగా మనం చేసింది వాళ్ళు చేస్తున్నారు. तो आपको माने विश्व के आगे आदि पिता के समान శక్తి और శాంతి స్తంభ బాణం. బాబా చెప్తారు విశ్వానికి ముందు మీరు ఆది పిత, ఆదిదే బ్రహ్మ బాబా ఆది పిత వాళ్ళలాగా శక్తి స్తంభం, శాంతి స్తంభం కావాలి. సత్యధర్మాని స్తంభం అర్థమవుతుందా? ఆ మూడు మాటలు ధారణ చేసుకుని మరి బాబాకు ఏమి ఇష్టం ఉందో అది మాత్రమే చేసేది. అప్పుడే మనకు బాబాకు చాలా డీప్గా సంబంధం ఉంది అని అర్థం. स्नेह के संदेश जो बच्चों ने भेजा, रिटर्न में बाप दादा भी सभी स्नेही बच्चों को पदम गुना स्नेह दे रहे हैं. చాలామంది బాబాకు ఆ రోజు కార్డు ఇచ్చి పంపించినారు స్నేహంగా. బాబాని రిటర్న్ ఇచ్చేసి బాబా చెప్తారు పద్మాపదం భాగ్యశాలి సదా రహు. సదా ఎట్లా ఉండాలి? పద్మాపదం భాగ్యశాలి అయ్యి ఉండాలి. तो ऐसे सदा बाप के स्मृति सो समर्थी स्वरूप, बाप के सदा दिल पसंद, सदा दृढ़ संकल्प द्वारा स्वयं को और स्वयं का और विश्व का सेकंड में परिवर्तन करने वाले, सदा विश्व के आगे शक्ति और शांति स्तंभ समान स्थित रहने वाले ऐसे बाप दादा के समीप सिकिलदे बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా ఎవరు సదా స్మృతి సో సమర్థి స్వరూప్ బాబా చెప్పిన మాటలంతా జ్ఞాపకం పెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే సమర్థి స్వరూప్ అయిపోతాం. స్మృతి అంటే సదా జ్ఞాపకం పెట్టుకునేది. ఏమి? బాబా చెప్పే మాటలంతా జ్ఞాపకం పెట్టుకొని చేసేది. అదే స్మృతి సో సమర్థి అని అర్థం. తర్వాత బాబాకి దిల్ పసంద్, సదా సదా బాబాకు ఇష్టం వచ్చిన వాళ్ళు మనం
బాబాకి ఇష్టం వచ్చిందే చేసేవాళ్ళు. సదా దృఢ సంకల్పం ద్వారా స్వయం మరి విశ్వాన్ని సెకండ్లో పరివర్తన చేసేవాళ్ళు. సదా విశ్వాన్ని ముందు శాంతి మరి శక్తి స్తంభం అయి నిలిచేవాళ్ళు. శాంతి స్తంభం కూడా. విశ్వం ఎంత అశాంతి దుఃఖి, మనం మాత్రం శాంతి స్తంభం. వాళ్ళకి పాపం శక్తి లేదు, మనకి ఎంత శక్తి స్తంభం. స్థిరంగా ఉండాలి, కొంచెం కూడా ఆకర్షణే కాకూడదు. ఆ పాత మాటలు చెప్పినారు కదా, కలియుగాని మాటలు, అదని వదిలేయాలి. तो ऐसे बाप दादा के समीप सिखल दे बच्चों को बाप दादा का याद प्यार मरी नमस्ते. दीदी దగ్గర మాట్లాడతారు. आज का दिन स्नेह और शक्ति का बैलेंस रहा. అడుగుతారు బాబా, ఏమీని అడుగుతారు మీ అందరినే. నిద్రపోతున్నారా, లేచి ఉన్నారా, విన్నారా? ఏమి కుంభకారణం నిద్రపోతూ ఉంటారు. బాబా ఈరోజు లేపించేశారు. ఏమి విన్నారు? ఈరోజు స్నేహం మరి శక్తిది బ్యాలెన్స్గా ఉండిందా? आज के दिन विशेष सागर बाप को याद किया, दोनों का बैलेंस था. ఈరోజు విశేషంగా సాకార్ బాబా తాలంపు, శివ బాబా తాలంపు బ్యాలెన్స్లో ఉన్నారా? బ్యాలెన్స్ నుంచే బ్లిస్ఫుల్ది వరదానం దొరుకుతుంది. బ్లిస్ అంటే ఆనందంగా ఉండేది. మనం ఎప్పుడు బ్యాలెన్స్లో ఉంటామో అప్పుడే ఆనందం ఉంటుంది. సాకార్ తండ్రి బిడ్డలకు యాత్యారు ఇచ్చినారు. బాబాది ప్రతి ఒక్క విశేషతని మనం ప్రాక్టికల్గా తీసుకుని రావాలి. బ్రహ్మ బాబాకు లౌకికంలో కూడా వజ్ర వ్యాపారి కదా. వజ్ర వ్యాపారి ఏం సంస్కారం ఉంటుంది? వజ్ర వ్యాపారికి ఏం సంస్కారం ఉంటుంది? వజ్రాలని పరిశీలన చేసేది. ఏది సత్యం, ఏది ఆర్టిఫిషియల్ వజ్రం బాబాకు తెలుసు. అది అలౌకికంలో కూడా బాబా, మనందరం ఇక్కడ కూర్చున్నాం కదా, దీంట్లో సత్యమైన వజ్రం ఇక్కడ ఉంది, ఆర్టిఫిషియల్ వజ్రం. పరిశీలన శక్తి బాబాకు అలౌకిక జీవనంలో కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు. ఇదే పని. ఆర్టిఫిషియల్ డైమండ్ని ఏం చేస్తారు బాబా? సత్యంగా పరివర్తన చేసేస్తారు. అమూల్యమైన రత్నాల సైడ్ బాబాకు ఎప్పుడు దృష్టి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటారు. అమూల్యమైన వజ్రాలని ఎట్లా అంటే అట్లా బాబా ఇది ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా వతం నుంచి కూడా చూసుకుని ఉంటారు వాళ్ళని. తో బాప్ దాదా చూస్తారు తీవ్ర పురుషార్థం ఎవరెవరు చేస్తారు ఆ సంస్కారాన్ని ఇప్పుడు నిండించుకోవాలి. మనం మాల రెడీ అయిందా లేదా అని చూస్తారు బాగా. తీవ్ర పురుషార్థి ఇది లిస్ట్, ఎవరెవరు ఇక్కడ తీవ్ర పురుషార్థి లిస్ట్ రెడీ చేసుకోవాలి. మాల రెడీ అయిందా అని అడుగుతారు బాబా. ఎవరెవరు వస్తారు ఈ తీవ్ర పురుషార్థి లిస్టులో? తీవ్ర పురుషార్థి లిస్టులో వచ్చే వాళ్ళందరూ బాప్ పసంద్, దిల్ పసంద్ नहीं, బాప్ పసంద్. అర్థమైందా? వాళ్ళు జల్దీ పరివర్తన చేస్తానికి సహయోగం ఇస్తారు. బ్రహ్మ బాబా రోజు పైన మన అందరినీ పిలుస్తూ ఉన్నారు, ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు. అందరికీ రోజు ఇన్విటేషన్ ఇస్తారు. ఇప్పుడు 108 మణి ఉండే మాల రెడీ అయిపోయిందా లేదా చూస్తారు. బాబా చూస్తూ ఉన్నారు పైన ఉండి ఎవరెవరు రెడీ అయినారు, ఎవరెవరు ఏమైనారు. కొందరు స్క్రీన్ వెనక ఉన్నారు, కొందరు
ప్రత్యక్షమైనారు. ప్రత్యక్షంగా కావాలి మన ఎవరుని మన ప్రత్యక్షం చేసుకోవాలి. ఇట్లా వాళ్ళందరూ వికారి మనుషులు, వాళ్ళు ప్రత్యక్షంగా కనిపిస్తారు వికారంగా. అయితే మనం సంపూర్ణ స్థితి, మనకు పవిత్రత, ఆనందం, శాంతి, శక్తి ఇవన్నీ ప్రత్యక్షంగా మనం వేరే వాళ్ళకి చూపించాలి. అట్లా స్తంభం. అర్థమైందా లేదా? స్నేహం ఎప్పుడు వస్తుంది మనకు? బాబాకు స్నేహం, ప్రీతిలో లీనం కావాలంటే ఇది కూడా ఒక పెద్ద మంచి పాయింట్. బాబాకి ఇష్టం వచ్చింది మాత్రమే మనం చెయ్యాలి. దేంట్లో సంకల్పలో, మాటలో, కర్మలో, అన్నిట్లో. అర్థమైందా? ఓం శాంతి. सागर की कितनी गहराई, अंबर की जितनी ऊंचाई, सूरज में जितनी रोशनी, चंदा में जितनी चांदनी, प्रभु प्यार तुम्हारा ऐसा है, दिल से आग आई। सागर की जितनी गहराई, अंबर की जितनी ऊंचाई, खुशी प्रेम के दीप जले जीवन में तेरे सहारे, प्रभु सुमन बन महक उठे, देखे तेरे नजारे, देखे तेरे नजारे, जैसे फूल मुस्कुराते हैं, जो इंद्रधनुष रंग लाते हैं, प्रभु प्यार तुम्हारा ऐसा है, दिल से आग आई। सागर की जितनी गहराई, अंबर की जितनी ऊंचाई,
तकदीर जो ऐसी बनाई